జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఓ రైతు కుమ్మరి శేషన్న కుటుంబీకులలో ఒకరు గొడవపడి పరారీలో ఉన్నాడని, అయితే శేషన్నకు ఫోన్ చేశానని, అందుకు ఎస్ఐ పిలుస్తున్నాడని గట్టు మల్దకల్ గద్వాల్ రూరల్ పోలీసులు విచారణ పేరుతో రోజు ఒక పోలీస్ స్టేషన్కు విచారణ పేరుతో పిలిచి చితకబాద్దంతో ఆ బాధ తట్టుకోలేక రైతు తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. ఈ విషయం బాధితుడు కుమ్మరి శేషన్న బావమరిదిని కొట్టి విచారించినట్లు చెప్పారు. ఏదైనా విచారణ పూర్తిగా చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కోర్టుకు అప్పగిస్తే వారు చర్య తీసుకుంటారని, పోలీసులే ఈ విధంగా విచారణ పేరుతో శిక్షించి భయభ్రాంతులకు గురి చేసి ప్రాణ నష్టం అయ్యే విధంగా చేస్తే వారి కుటుంబం ఎంత బాధపడుతుందో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ అయిపోయిన తర్వాత 2-3 రోజులకు నాకు ఫోన్ చేశారు. ఆమె తప్పిపోయింది కనుక ఎక్కడ పోయిందంటే సార్ నాకు తెలియదు సార్ అని చెప్పి. తెలియదు అన్నాక మేము ఏం చేసాం, ఊళ్ళో నాకు పెళ్ళి ఉంటే బసాపురం దావరి పోయిన రోజు మా మామ ఎవరు కొట్టాడు, అలా వదిన కొట్టిన వచ్చింది. సరే ఇప్పుడు నేను మన ఒకవేళ నేను వాళ్ళ ఏమైనా ఇది ఉంటే మా మామతో మాట్లాడితే మా మామ మిస్ చేసి మనం తీసుకొచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. నేను ఎంక్వైరీ చేయకుండా నేను హైదరాబాద్ పోతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి రాబోయే మరాడి మీ మామని సర్చ్ చేద్దామని తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమైంది, ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ గట్టు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, సరే భీమారెడ్డి చెప్తావా లేదా అని చెప్పి ఇది చేసినాక మన సిఐ సార్ శ్రీనివాస్ గారు, మన గట్టు ఎస్ఐ సార్ ఇద్దరు బెదిరిస్తే నేనేం అనుకోవచ్చు సార్, నాకు తెలియదు సార్, నాకు తెలిస్తే చెప్తుంటే నా ఫోన్ కూడా మీరు ఎక్కడ చెక్ చేయాలి సార్, లేదు కాబట్టి నువ్వు చెప్తావు లేదు సార్ మన మామికి నాకు తెలిస్తే చెప్పేవాను సార్, లేదు నువ్వు చెప్పకపోతే నేను సంగతి చెప్తాను సార్, తెలియదు సార్ నాకు తెలిస్తే చెప్తాను సార్, నాకు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు అందపడతాను చెప్పాలంటే ఉత్తరాలు అందపడతాను. బట్టలు ఇచ్చినాక 4 కానిస్టేబుల్ మొక్కల పని పెట్టి ఎస్ఐ సార్ అందరూ కలిసి కారణం కొట్టింది. నన్ను కొడితే ఎందుకు కొడతారు సార్, ఎందుకు అంటే ముడతలు కట్ చేసి బ్రాండ్ కట్ చేసి ఫుల్ కొడితే లేదు సార్ నేను తప్పులు చేసినా సార్ కూడా సార్ ఎండకపోయాను. కొట్టిన తర్వాత మళ్ళీ కింద తీసుకొచ్చి చంపేసిపోయినాడు. ఇలా సటాకుడు మా అన్న సటాకుడు చచ్చిపోయితే ఇక అక్కడ పరారు ఊళ్ళో ఉన్నాడు మంచి మా అన్న సటాకుడు చచ్చిపోయితే ఇక ఈ మంచి పేరు కోసం అని తోలుకపోయినారు. తోలుకపోయి అంతా కొట్టినారు సార్ కానిస్టేబుల్ అందరూ సార్ ఎస్ఐ మమ్మల్ని బయటకి చెప్తే చంపేస్తామని అన్నారు. ఆడ జమలమర్ రోడ్కి ఉన్నారు సార్, జమలమర్ రోడ్ చంపేస్తాం ఏమని బయటకి చెప్తామంటే చంపేస్తాం అన్నారు. మాకు కూడా చెప్పలేదు.